రాఘవ లారెన్స్ హర్రర్ సినిమాలకు పెట్టింది పేరు. నటుడిగా, కొరియోగ్రాఫర్గా, దర్శకుడిగా మల్టీ టాలెంట్తో దూసుకుపోతున్నాడు లారెన్స్. కాంచన సిరీస్తో అదరగొట్టిన లారెన్స్ పార్ట్ 4తో రాబోతున్నాడు. చివరగా చంద్రముఖి 2లో నటించారు లారెన్స్. ఇప్పుడు మరొకసారి హర్రర్తో ప్రేక్షకులను భయపెట్టనున్నాడు. ఇప్పటికే కాంచన సిరీస్లో 3 సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంచన 4తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంచన 4లో ఒక స్టార్ హీరోయిన్ నటిస్తుంది. పూజా హెగ్డే దయ్యం పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు లారెన్స్. హర్రర్ కంటెంట్తో పాటు అదిరిపోయే మెసేజ్ కూడా ఇస్తున్నారు. దాంతో ఇప్పుడు కాంచన 4 ఎలా ఉండబోతుందని ప్రేక్షకులు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. లారెన్స్ తీసిన ముని, కాంచన, గంగా సినిమాలన్నీ ప్రేక్షకులను భయపెట్టి అలరించాయి. ఇప్పుడు అదే ఫార్మాట్కు స్టార్ హీరోయిన్ ఆడిషన్ కావటం వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దీనిని గోల్డ్ మైన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. అయితే ఇందులో 2 హీరోయిన్స్ కనిపించనుండగా ఓ పాత్ర కోసం ఇప్పటికే పూజా హెగ్డే ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాంచన 4లో రెండో హీరోయిన్గా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో ముని, కాంచన 2, కాంచన 3 చిత్రాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు కాంచన 4 కోసం 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టు తెలుస్తుంది. హర్రర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం. కామెడీ కూడా ఆడియన్స్కి వినోదం పంచేలా ఉంటుందట. ప్రేక్షకులను ఓవైపు భయపెడుతూ మరొక వైపు కామెడీతో నవ్వించడం ఈ సినిమాల స్పెషాలిటీ. సాటి వారికి సాయం చేసే మంచి వ్యక్తులు స్వార్థపరుల చేతిలో అకారణంగా ప్రాణాలు కోల్పోవడం, తర్వాత ప్రేతాత్మలుగా మారి ప్రతీకారం తీర్చుకోవడం, ఇందుకోసం ఒక వ్యక్తి శరీరాన్ని ఆశ్రయించడం స్థూలంగా కాంచన సిరీస్ సినిమాల కాన్సెప్ట్ ఇది. కానీ కథనంలో వైవిధ్యం ఈ సినిమాల ప్రధాన బలం. ముని నుంచి మొదలు పెడితే కాంచన, కాంచన 2, కాంచన 3 ఇలా అన్ని కూడా సినిమాస్లో ఇదే ఫార్ములాను లారెన్స్ ఫాలో అవుతూ వచ్చారు. ఇప్పుడు కాంచన 4ని పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్కి నచ్చేలా రెడీ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే కాంచన 4 టీజర్ విడుదల చేస్తారని తెలుస్తుంది. వచ్చే డిసెంబర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి భారీ అంచనాలో ఉన్న కాంచన 4 ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.